ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ఈ దినమే నీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మనకు వినిపింపచేయు వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. మీరందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినుటకు సిద్ధపడ్డారని దేవుడు ఈ వాక్యాన్ని మన యుద్ధకు తీసుకొని వస్తూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. ఈ దినము దేవుడు నో కాండమ్నేషన్ అని ఒక వాక్యాన్ని మనకు వివరించనుంటూ ఉన్నాడు. శ్రద్ధగా విందాం. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇది మనం చూడగలము. అపోస్తులైన పౌలు ఆయన పరిచర్యలో, ఆయన యొక్క పరిచర్య ప్రయాణంలో ఎన్నో పత్రికలు, పుస్తకాలు, ఎన్నో సంఘాలకు ఆయన అత్యున్నతమైన దేవాతి దేవుని యొక్క దేవోక్తులను వ్రాయడం జరిగింది. వాటిలో రోమీయులకు రాసిన పత్రిక అనగా ఆ కాలంలో రోమా సామ్రాజ్యంలో ఉన్న దేవాతి దేవుని బిడ్డలు, తన బిడ్డలైన విశ్వాసులైన అనేక మందికి వారిని దృష్టిలో ఉంచుకొని అపోస్తులైన పౌలు వారికి ఎన్నో పత్రికలు వ్రాయడం జరిగింది. అలాగున ఈ యొక్క గ్రంథము కూడా రోమీయులకు రాసిన పత్రిక అన్న యొక్క గ్రంథము లేదా పత్రిక. ఇది ఆత్మీయ జీవితానికి, విశ్వాసికి ఎంతో ఎంతో పునాదిగా అయి ఉంది. ఇది లేక ఈ యొక్క పుస్తకం లేక ఒక ఆత్మీయ జీవితాన్ని మనము ఊహించలేము. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మతో అపోస్తులైన పౌలును దేవుడు నింపి ఎన్నో విధాలుగా వాడుకోవడం జరిగింది. అయితే రోమీయులకు రాస్తూ ఆయన కీలకమైన విశ్వాసకి సంబంధించిన క్రైస్తవ్యానికి, క్రైస్తవుని యొక్క విశ్వాసానికి సంబంధించి ఎన్నో పివటల్ పాయింట్స్ని అపోస్తులైన పౌలు వ్రాయడం జరిగింది. అందులో ఈ రోమీయులకు రాసిన పత్రికే చాలా ప్రాముఖ్యమైంది. అంటే రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో ఒక్కొక్క లేఖనము ఒక్కొక్క ఫౌండేషనల్ స్క్రిప్చర్గా మనము తీసుకునవచ్చు. దేవుని యొక్క బిడ్డలారా, ఒక్కొక్క స్క్రిప్చర్ కూడా ఒక ఫౌండేషన్గా మనకు వివరించినదిగా ఉంది. మనం శ్రద్ధగా విందాం. అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని నౌ దేర్ ఇస్ నో కాండమ్నేషన్ అని ఆయన ఆరంభించాడు. అంటే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని 1వ వచనాన్ని, 8వ అధ్యాయంలోని 1వ వచనాన్ని అపోస్తులైన పౌలు ఆరంభించాడు. ఈ యొక్క వచనం గనక మనం చూస్తే ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు, ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు మాత్రమే కాదు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని అపోస్తులైన పౌలు వ్రాయడం జరిగింది. ఇది నిజముగానే ఒక మానవునికి, మానవ జాతికి, మానవుడు అని అనిపింపబడే ఎవరైనా సరే ఊరటనిచ్చే ఒక లేఖనము. ఇది ఏం చెప్తూ ఉంది? నీవు ఇక మీదట శిక్షణ అనుభవించవు, నీ మీద ఎలాంటి నేరారోపణ ఉండదు అని ఒక లేఖనము వివరిస్తూ ఉంది. ఓకే, ఇదంతా బాగుంది, చాలా మంచిది. అయితే వాక్యము కాబట్టి అన్నదాంతో ప్రారంభమైంది. ఎక్కడైనా సరే ఆరంభంలోనే కాబట్టి అన్నది రాదు. ఎక్కడైనా సరే ఒక విషయాన్ని మనం స్టార్ట్ చేసేటప్పుడు అది మనము సర్వసాధారణంగా ఒక ఆరంభమును వివరించే విధముగా ఆ యొక్క విషయాన్ని మనము వివరిస్తాము, లేదా దాన్ని వ్రాస్తాము, చదువుతాం. మొదటి వచనమే కాబట్టితో స్టార్ట్ అయింది. అంటే దాని అర్థము పౌలు ఏం చేస్తూ ఉన్నాడు అంటే 7వ అధ్యాయంలో ఆయన ఏదైతే చెప్పాడో దానికి ముగింపుగా కాబట్టి అని 8వ అధ్యాయము ప్రారంభంలో ఇది వ్రాయడం జరిగింది. 7వ అధ్యాయం అంతా కూడా అపోస్తులైన పౌలు రకరకాలుగా ఒకడు ఏ విధముగా శిక్షణ అందుతాడు, ఎలాంటి పాపములో ఒకడు పడడం జరుగుతుంది, ఒకడు తన యొక్క శరీరాన్ని బట్టి, శరీరానుసారమైన స్థితిని బట్టి తాను ఒకవేళ ఆత్మీయంగా బాగుండాలి, నేను మంచిగా ఉండాలి, నేను పరిశుద్ధునిగా ఉండాలి అని అనుకున్నా కూడా తను అనుకున్నది చేయలేకుండా ఎలా ఉంటాడు, తాను చేయాలనుకున్నది చేయకుండా ఎలా ఉంటాడు, చేయొద్దనుకున్నది తాను
చేయకుండా ఉండకుండా అది తిరిగి మరలా ఎలా చేస్తాడు అని ఇలాంటి హ్యూమన్ ప్రాబ్లమ్స్ గూర్చి ఒక మానవుడు తన యొక్క ఫ్లెష్ జర్నీలో ముందుకు వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో అన్న దాని గురించి ఆయన వివరిస్తూ దాన్ని ముగించాడు. అయితే 8వ అధ్యాయానికి వచ్చేసరికి కాబట్టి అని ఎందుకు రాశాడు అంటే, ఇలా 7వ అధ్యాయంలో నేను ఏదైతే చెప్పానో అదంతా కూడా నిజమే, సత్యమే. కాబట్టి ఇప్పుడేం జరుగుతుందో అన్నది ఆయన 8వ అధ్యాయాన్ని తీసుకొని ఆరంభించాడు. ఇదంతా ఇది ఒక థియలాజికల్గా ఫిలసాఫికల్గా ఉన్నా కూడా ఒక వివరణ కొరకు దేవుడు దీన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. అయితే అతి ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని అపోస్తులైన పౌలు ఈ వాక్యాన్ని ఆరంభించాడు. నిజమే, యేసుక్రీస్తునందు నీవు ఉండగలిగితే, యేసుక్రీస్తునందు ఇప్పుడు అంటే దాని అర్థము యేసుక్రీస్తునందు మనము ఉన్న స్థితిని ఇది చూపిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తునందు అంటే దాని అర్థము యేసుక్రీస్తును మనము ఇప్పుడు నమ్ముకొని యేసయ్యనందు మనం ఇప్పుడు రక్షింపబడితే ఎప్పుడో వచ్చేది కాదు మన విమోచన. ఇప్పుడు మనము యేసయ్య నా పాపములు నీవు క్షమించు, నన్ను రక్షించి నీ రాజ్యంలో చేర్చుకో అని మనము ఇప్పుడు అడిగితే, లేదు ఇప్పుడు ఒప్పుకుంటే, ఇప్పుడు యేసయ్యను అంగీకరిస్తే ఎప్పుడో వచ్చేది కాదు దేవుని యొక్క ఫలము, దేవుని యొక్క విమోచన అన్నది దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే దాని అర్థము యేసుక్రీస్తునందు నీవు ఇప్పుడు ఉన్న స్థితిని బట్టి ఇప్పుడే నీకు ఏ శిక్షా విధి లేదు అన్నదే ఈ వాక్యం ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాము. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఇప్పుడు నీవు క్రీస్తునందు ఉంటే ఇప్పుడే నీకు శిక్ష రద్దుపరచబడింది. పాపముల ద్వారా కావచ్చు, అపరాధముల ద్వారా కావచ్చు, అతిక్రమముల ద్వారా కావచ్చు, అది మన పితరుల నుండి సంక్రమింపబడిన స్థితిని బట్టి కావచ్చు, అది ఏదైనా కూడా యేసయ్య ఈ వాక్యం ద్వారా మనకేం తెలియపరుస్తూ ఉన్నాడు అంటే, ఇప్పుడు క్రీస్తునందు నీవు ఉండగలిగితే ఇప్పుడే నీకు రావాల్సిన శిక్ష అంతా కూడా రద్దుపరచబడింది. ఇప్పుడు నీకు ఏ శిక్ష విధియు లేదు. కారణం ఏమిటో ఆయన 2వ వచనంలో వివరిస్తున్నాడు. క్రీస్తు యేసు నందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఎందుకు ఇప్పుడు క్రీస్తునందు ఉన్న ఎవరికైనా సరే శిక్ష విధించే ఆ విధి పనిచేయదు. శిక్షను తీసుకుని వచ్చే ఆ యొక్క నియమం ఏదైతే ఉందో అది పనిచేయదు. అంటే దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని మన కొరకు ఆయన విడుదల చేశాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తునందు జీవము ఇచ్చే ఆత్మ యొక్క నియమము ఒకటి ఉంది. పాపాన్ని దాన్ని డెవలప్ చేసి దాని శిక్షను అనుభవించే నియమం ఒకటి ఉంటే, దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించే జీవమునిచ్చే నియమము కూడా ఒకటి ఉంది. అది దేవుని ఆత్మ ద్వారా కలిగే ఒక గొప్ప కృప అని పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తునందు జీవమిచ్చే నియమం ఒకటి ఉంది. యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును బట్టి మనము ఏ శిక్షను మన మీదకి మనము తెప్పించుకొనకుండా, ఏ శిక్ష మన మీద పని చేయకుండా, ఎలాంటి జడ్జిమెంట్ కూడా మనం ఫేస్ చేయకుండా ఇది మనలను తప్పిస్తూ ఉంది అని పౌలు ద్వారా దేవాతి దేవుడు మనకు వివరిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అలాగుననే ఇది వివరిస్తుంది, పాప మరణముల నియమము నుండి మనము విడిపింపబడ్డాము. పౌలు అంటున్నాడు, పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. పౌలు ఇది వ్రాస్తూ తను పర్సనల్గా ఏం ఎక్స్పీరియన్స్ అయ్యాడో దాన్ని చెప్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పౌలు అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. నిజమే,
ఎవరైతే యేసుక్రీస్తునందు ఇప్పుడు విశ్వాసం కలిగి ఉన్నారో, అనగా రక్షింపబడిన నీవు ఇప్పుడు రక్షింపబడి ఉన్నావు. రక్షింపబడిన నీవు ఒకవేళ అది ఒక రోజు అనుభవం కావచ్చు, ఒక సంవత్సరం అనుభవం కావచ్చు, ఒక 50 సంవత్సరముల అనుభవం కూడా కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు క్రీస్తునందు ఉన్నావు అంటే నీ పొజిషన్ దేవుని వైపే. నీవు క్రీస్తునందు ఉంటే, నీవు క్రీస్తునందు ఆరంభము అయిన ఆ క్షణం నుండి దేవుని దృష్టిలో నీవు ఉన్నావు, దేవుని కనుదృష్టిలో నీవు ఉన్నావు. కాబట్టి జీవనిచ్చే ఆత్మ యొక్క నియమము నీలో పని చేయుట ఆరంభించింది. నీలో పని చేయడం అన్నది ప్రారంభమైంది. మరి అది ప్రారంభమైంది అంటే పాప మరణ నియమములు అన్నవి నీలో పని చేయవు. ఇది పౌలు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వాగ్దానము. ఇదంతా కూడా ఎలా జరిగింది అంటే మరలా చివరిగా ఈ 2వ వచనంలో దేవుడు వివరిస్తున్నాడు. ఆయన ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ధర్మశాస్త్రాన్ని దేవుడు మన పితరులకు అనుగ్రహించాడు, యూదులకు అనుగ్రహించాడు. యూదుల తర్వాత వచ్చిన వారు అనేక మందికి ఆయన ఇవ్వడం జరిగింది. అయితే ధర్మశాస్త్రాన్ని రక్షించుటకు దేవుడు ఇవ్వలేదు, కానీ ధర్మశాస్త్రానికి ఒక కాజ్ నిమిత్తమై ఆయన ఒక రీజన్ కలిగి ఆయన అనుగ్రహించాడు. అయితే ధర్మశాస్త్రము ఎవరిని కూడా ఎక్కడ కూడా రక్షింపలేకపోయింది అన్నది మనము తెలుసుకోవాలి. మరి ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడే పైనుండి దిగి వచ్చి మన కొరకు నెరవేర్చాడు అన్నదే సత్యము. ప్రియమైన బిడ్డలారా, ఇది మనం తెలుసుకోవాలి. మరి ధర్మశాస్త్రము చేయలేనిది దేవుడు చేశాడు అంటే దాని అర్థం ధర్మశాస్త్రము ఏం చెప్తుందో అది మనిషి నెరవేర్చలేకపోయాడు. అయితే మానవ స్వారూప్యంలో దిగి వచ్చిన దేవత దేవుడైన యేసుక్రీస్తు మాత్రం ధర్మశాస్త్రం చెప్పినదంతా ఆయన నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని ఆయన సాటిస్ఫై చేసి ధర్మశాస్త్రం చెప్పినంత ఆయన నెరవేర్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమంతా కూడా ధన్యులమై ఉన్నాము. ఎట్లనగా మన పైన, మన జీవితంలో, మన యందు ఈ భూమిపైన మనము బ్రతుకు దినములు కావచ్చు, అలాగే మనకు రాబో ఆ యొక్క శ్రేష్టమైన కాలము కావచ్చు, మన భవిష్యత్ కాలము కావచ్చు, మన పునరుద్ధాన కాలము కావచ్చు. ఏ కాలములో కూడా పాప మరణ నియమములు మన జీవితంలో యేసయ్యను బట్టి, యేసయ్య నెరవేర్చిన ధర్మశాస్త్ర కార్యాన్ని బట్టి మన జీవితంలో అవి నెరవేర్చబడవు అని దేవుడు ఈ సందర్భముగా మనకు తెలియపరుస్తున్నాడు. నిజముగా మనము ఆశీర్వదింపబడ్డాం. యేసయ్య మన పట్ల చూపిన ప్రేమ అది గొప్ప ప్రేమ. మన శిక్షను ఆయన పైన వేసుకొని మనం భరించవలసిందంతా ఆయన భరించి, ఆయన వహించి మనకేమో ఇక్కడ విమోచనమును అనుగ్రహించాడు. మనకేమో ఆత్మ యొక్క నియమము చొప్పున జీవమునే మనము అనుభవించులాగున యేసయ్య చేయడం జరిగింది. యేసుక్రీస్తుకే మహిమ కలుగును గాక. యేసయ్యను బట్టి ఎవరు కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. ఈ యొక్క భూమిపైనే జీవించినంత కాలము కూడా మనము ఏ శిక్షా విధిని, పాప మరణముల యొక్క ఏ శిక్షా విధిని, పాప మరణముల నియమముల యొక్క శిక్షను, దాని యొక్క జీతమును మనము ఇక మీదట అనుభవించవలసిన అవసరం లేదు. ఎందుకంటే దానికి అవసరమైన వెలను, పాప మరణముల నియమముల యొక్క శిక్ష, దాని జీతమును యేసయ్య పరిపూర్ణముగా చెల్లించి వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని బట్టి మనం దేవుని యందు ఆనందించాలి, దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. దేవునికే మహిమ కలుగును గాక. అలాగుననే 3, 4 యొక్క వచనములలో పౌలు ఈ విధంగా అంటున్నాడు. శరీరము ననుసరింపక ఆత్మ ననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి
ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ వాక్యము ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు. We are the children who walk after the spirit, not after the flesh. ఎవరైనా వారి అపరాధముల నిమిత్తమై, వారి దోషముల నిమిత్తమై, వారి అతిక్రమముల నిమిత్తమై, వారి పాపముల నిమిత్తమై వారు చింతిస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, ఈ వాక్యము ద్వారా దేవుడు క్లీన్గా వారికి వివరించాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు 2వ వచనంలో మాత్రమే కాదు, 3, 4లో ఇంకా చక్కగా ఆయన వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడు? ధర్మశాస్త్ర సంబంధమైన ఆ యొక్క మార్గములో మనము అనుసరించము. ఎందుకంటే మనము శరీర సంబంధమైన వాళ్ళుగా మనము లేము. శరీరాన్ని అనుసరించి మనం నడుచుకునే వాళ్ళుగా మనము లేము. కానీ ఆత్మను అనుసరించే నడుచుకొను క్రీస్తు బిడ్డలముగా మనము జీవిస్తున్నాము. కాబట్టి ఆత్మను అనుసరించి జీవించే మన కొరకు ధర్మశాస్త్ర సంబంధమైన నెరవేర్పులన్నీ నెరవేర్చబడాలి అంటే అది యేసుక్రీస్తు మాత్రమే నెరవేర్చాలి. కాబట్టి మరి ధర్మశాస్త్రము ఏ డిమాండ్స్ని అయితే ముందు పెడుతూ ఉందో వాటన్నిటినీ నెరవేర్చేందుకు తండ్రి అయిన దేవుడు ఒక గ్రేట్ ప్లాన్ కలిగి, మాస్టర్ ప్లాన్ కలిగి తన కుమారుడైన యేసయ్యను ఈ లోకానికి పంపించాడు. అయితే తగిన కాలమందు ఆయన శరీరమును పాప శరీరాకారముగా అగు నిమిత్తమై ఆయన ముందుగానే తయారు చేసి మానవుని స్వరూపాన్ని, మానవుని దేహాన్ని యేసయ్యకు అనుగ్రహించాడు. కాబట్టి ఇది సరి అయిన కాలమునందు, అనగా యేసయ్య ఆయన తీర్పు తీర్చబడి శిక్ష విధింపబడిన ఆ కాలములో ఆ శరీరము కాస్త పాపముతో నింపబడిన శరీరముగా, ఆయన ఏ శరీరాన్ని అయితే అనుగ్రహించాడో ఆ తగిన కాలమున ఆ శరీరము పాపముతో నింపబడిన శరీరముగా, పాపభూయిష్టమైన శరీరముగా అది అయిపోయింది. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ఇలా గనక అవ్వకపోతే మనమంతా కూడా నశించడి వారము. మనం అసలు ఈ లోకములో మన జీవితమే ప్రశ్నార్థకంగా అయిపోయేది. అయితే దేవుడు మనల్ని ప్రేమించి తన సొంత కుమారుని కేవలం ఈ లోకానికి మానవ స్వరూపంలో మాత్రమే పంపించలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ శరీరము పాప శరీరాకారముగా అయ్యేందుకు ప్రణాళిక రచించాడు తండ్రి అయిన దేవుడు. అంటే ఆ శరీరము చివరిన పరిపూర్ణమైన మానవ జాతి అంతటి పాపమును అది మోసుకొని పోవు శరీరముగా, మానవుని పాపముతో అది నింపబడిన శరీరముగా అయ్యేలాగున మానవ మాంస రక్తములతో కూడిన ఆ శరీరాన్ని దేవత దేవుడు యేసయ్యకు అనుగ్రహించాడు అన్నది ఈ వాక్యము సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, దీని వలన ఇందు నిమిత్తమై ధర్మశాస్త్రములో ఉన్నదంతా కూడా నెరవేర్చబడింది. ధర్మశాస్త్రము దేనినైతే డిమాండ్ చేస్తుందో అది యేసుక్రీస్తు శరీరమునందు యేసుక్రీస్తు నెరవేర్చాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అయితే యేసుక్రీస్తు మానవుల పాపాన్నంతా ఆయన పైన వేసుకున్నప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు అన్నది కాదు. కానీ ఆయన ఇంకా ఆ శరీరము పాపభూయిష్టముగా అవ్వక మునుపే యేసయ్య ధర్మశాస్త్రంలో ఉన్న సమస్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప శరీరాకారము నిమిత్తము దేవుడు ఈ విధముగా చేశాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. యేసయ్య భూమి మీదకి రావడానికి యేసయ్య ఈ భూమి మీదకి మానవ స్వరూపంలో రావడానికి ఎన్నో లోతైన కారణాలు ఉన్నాయి. వాటిలో అత్యున్నతమైనది ధర్మశాస్త్రము ఆయన యందు నెరవేర్చబడుటయే. ధర్మశాస్త్రము ఇచ్చే డిమాండ్స్ అన్నీ కూడా ధర్మశాస్త్రము యొక్క నీతి విధి నెరవేర్చేందుకు పాప శరీరాకారములో
యేసయ్యను తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. మరి యేసయ్య ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చాడు. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ఎన్నోసార్లు ఆయన అనడం జరిగింది. ఆయన అంటూ ఉన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికే వచ్చాను. అయితే ధర్మశాస్త్రానికి జస్ట్ కొట్టివేయడానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నేను నా ద్వారా నెరవేర్చి, ధర్మశాస్త్రంలో ఉన్నదంతా నా ద్వారా నెరవేర్చి, ధర్మశాస్త్రంలో ఉన్నదంతా నా శరీరమునందు మీ పాపములన్నీ నేను వేసుకొని నా శరీరము ద్వారా నెరవేర్చి, అప్పుడు ఆ ధర్మశాస్త్రం ఇక మీదట మీ పైన శాసనం కలిగి ఉండకుండా, ధర్మశాస్త్రం యొక్క నీతి విధులన్నీ మీ పైన అది వేయబడకుండా, మీ పైన దాని భారమును మోపకుండా, ఉండకుండా శాశ్వతముగా నేను చేసేసాను. ఇక ఏ ధర్మశాస్త్రము మీ ఎదుట నిలవదు, ఏ ధర్మశాస్త్రము మీ యందు అది పని చేయదు అని ఒక గొప్ప నిరీక్షణను అలాగే విమోచనను కూడా దేవాతి దేవుడైన మన యేసయ్య మనందరికీ అనుగ్రహించడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆత్మ యొక్క నియమాన్ని బట్టి జీవమునిచ్చు నియమములే జీవాన్ని, నిత్య జీవాన్ని, సంపూర్ణమైన జీవాన్ని అనుగ్రహించే స్థితినే దేవుడు మనకు అనుగ్రహించాడు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. నీవు విశ్వాసివై, నీవు దేవుని బిడ్డవై, నీవు క్రైస్తవుడు అని చెప్పబడుతూ నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి, నీవు సరైన ఆత్మీయ జీవితములో లేకుండా ఆయన యందు విశ్వాసం ఉంచి కూడా ఒకవేళ నీ ఆత్మీయ జీవితము సరైన విధానములో కట్టబడకుండా ఉంటూ ఉందేమో, నీవు కృంగిపోతూ ఉన్నావేమో, నీవు ఆత్మీయ జీవితంలో ఉన్నాను అని చెప్పుకుంటూ కూడా నీవు నశించిపోతూ, అంటే నీవు నీరసించిపోతూ ఉన్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు పౌలు రాసిన ఈ మాస్టర్ పీస్ ద్వారా మీ అందరితో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఈ వాక్యము మీకు నిరీక్షణ మరియు ఇప్పటి వరకు మీరు అనుభవించని విమోచనను మీకు తెచ్చునుగాక. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తును బట్టి, యేసుక్రీస్తునందు నీవు ఉన్నావు. యేసుక్రీస్తును బట్టి శరీరాన్ని అనుసరించి నీవు నడుచుటలేదు, కానీ యేసుక్రీస్తును బట్టి ఆత్మను అనుసరించి నీ ఆత్మీయ జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నావు అని విశ్వసించు. ఆయనందు నిరీక్షణ కలిగి ఉండు. నీవు ఆత్మనే వెంబడిస్తున్నావు. నౌ యు ఆర్ ఆఫ్టర్ ద స్పిరిట్, నాట్ ఆఫ్టర్ ద ఫ్లెష్ అన్నది నీవు మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను గొప్పగా దీవించునుగాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి, ఈ యొక్క విశేషమైన దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నాయన, ఇదిగో తండ్రి నాయన 4 వచనముల ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీ బిడ్డలతో మీరు మాట్లాడారు నాయన. యేసు క్రీస్తు నందు ఎవరు ఉన్నను వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎందుకంటే నాయన ఇదిగో తండ్రి ఆత్మ యొక్క నియమము మాలో పనిచేస్తుంది నాయన. జీవనిచ్చే ఆత్మ నియమము మాలో సజీవముగా ఉంది. అంత మాత్రమే కాదు నాయన, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మాలో పనిచేయదు. ఎందుకంటే యేసయ్య ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, అది ఇంకా ఎన్నటికీ మాలో పని చేయకుండా కొట్టివేశాడు అని మేము నమ్ముచూ ఉన్నాము. అలాగే వినుచున్న ప్రతి బిడ్డ యేసు నామములో నమ్మునుగాక. విశ్వసించి నిరీక్షణ కలిగి నాయన ఆనందముతో సంతోషముతో, ఏ శిక్ష విధి నాలో పని చేయదు, ఏ శిక్ష నాకు విధింపబడలేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యేసయ్య పైనే సమస్త శిక్షను పెట్టివేశాడు అని నాయన. ఇదిగో తండ్రి విమోచన, ఇదిగో తండ్రి మార్గములో వినుచున్న ప్రతి బిడ్డ ప్రయాణం చేయునుగాక. మీ అందు నాయన మరింతగా ఆత్మీయంగా కట్టబడిదిగాక యేసయ్య అని బ్లెస్ చేస్తూ ఈ వాక్యాన్ని మీ చేతులకు నాయన అప్పచెప్తూ, మీ బిడ్డల హృదయములలో ఇది పని చేయునుగాక అని మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.